మానకొండూరు హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత కరీంనగర్ లోక్సభ సీటు తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం వచ్చింది. ఈరోజు హుస్నాబాద్ సిరిసిల్ల ఉంది, రేపు వేములవాడ చొప్పదండి. ఈ సందర్భంగా ఒకటే, ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ నియంతృత్వ ప్రభుత్వం పోవాలని, మానవతావాది దేశంలో వైషమ్యాలు పోవాలి, ప్రేమ అనురాగాలతో దేశమంతా ఐక్యంగా ఉండాలని భావించే రాహుల్ గాంధీ గారి నాయకత్వం రావాలని కోరుకుంటా ఉన్నారు. దానితో పాటుగా ప్రజలు అసహ్యించుకుంటా ఉన్నారు. ఈరోజు బాండ్ల పేరు మీద, ఎలక్ట్రల్ బాండ్ల పేరు మీద వివిధ సంస్థల ద్వారా నల్లధనాన్ని తీసుకోవడానికే ఎలక్ట్రల్ బాండ్లు రూపొందించడం ప్రధానమంత్రి గారు చెప్పడం అంటే నేరుగా అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే అనే మాట ఈరోజు యావత్ దేశం మాట్లాడుకుంటూ ఉంది. ఎక్కడైతే గట్టిగా ఉన్నామని చెప్పుకునే ఉత్తర భారతదేశంలో బీజేపీ కోటలు పలుకుతుంటే, దక్షిణ భారతదేశం మీద ఉద్దేశపూర్వకంగా ప్రత్యేకించి అమిత్ షా ఇక్కడ నిఘా పెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రజలు తెలంగాణకు సంబంధించి 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ, అది విభజన హామీలు కావచ్చు, లేదా 10 సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణకు సంబంధించి రొటీన్గా వచ్చేటువంటి కార్యక్రమాలు తప్ప ఒక్కటి కూడా, ఒక విద్యా సంస్థ కావచ్చు, ఒక వైద్య సంస్థ కావచ్చు, ఒక పరిశ్రమ కావచ్చు, ఏది కూడా తెలంగాణ ప్రజలకు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. మీరు వచ్చిందంటే చూపేయమని అడుగుతూ ఉన్నాం. నిన్న కిషన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి పార్లమెంటు అభ్యర్థిగా అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు. నేను అడుగుతా ఉన్నా, మీరు ప్రతి చిన్న కేంద్రం నుంచి 29 రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధులు, అందులో తెలంగాణ కూడా రావాల్సిందే, అది హక్కు. దాన్ని కూడా మీ లెక్కలు చూపెట్టుకుంటా ఉన్నారు. నిజంగా మీరు కేంద్ర మంత్రిగా లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేకించి ఒక ప్యాకేజీ కిందనో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కిందనో తెలంగాణ ప్రజల ప్రయోజనానికి సంబంధించి తీసుకొస్తే అప్పుడు గొప్ప. అవేం లేకుండా రొటీన్గా వచ్చే బాత్రూములకు, ఉపాధి హామీ పథకాలకు, సబ్సిడీలకు, దేశం మొత్తం 29 రాష్ట్రాలకు కామన్ స్కీమ్ కింద వచ్చే పైసలను కూడా లెక్కబెట్టి చెప్తే అది మీ అవివేకానికి నిదర్శనం. అందుకే ఇలా ప్రజలంతా తప్పకుండా మార్పు కోరుకుంటా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిన్న, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడి చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా అర్థమైంది. ఆయన గడవలో ఒక ఎమ్మెల్యే ద్వారా 20 మంది ఎమ్మెల్యేలు కలిసిరట. ఈ ప్రభుత్వం కూలిపోతారట. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తూ ఉంది. ప్రజా పరిపాలన, ప్రజాప్రభుత్వం ఇది. ఎన్నికైన మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం కూలుతుందని పిల్లి శాపనార్థాలను పెడతానే ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ ఒకవైపు, ఇటు టీఆర్ఎస్ ఒకవైపు, రెండు కూడా ఒకే మూసలో పోసినట్టుగా రైతుల సమస్య గురించి మాట్లాడినా, ప్రభుత్వం కూలిపోతుందనే అంశం గురించి మాట్లాడినా, లేదా రేవంత్ రెడ్డి గారు బీజేపీలో కలుస్తారనే మాట గురించి మాట్లాడినా, వీళ్ళిద్దరు కూడా కూడబలుకొని అన్నదమ్ముల్లాగా ఒకటే మాట మాట్లాడుతారు. ఒక ఆయన ముందు మాట్లాడుతారు, ఒక ఆయన మధ్యాహ్నం మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతులకు సంబంధించి కేసీఆర్ గారు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే భారతీయ జనతా పార్టీ 3 నల్ల చట్టాలు తెచ్చినాడు, వ్యతిరేకిస్తున్నట్టు చేసి మళ్ళీ మద్దతు ప్రకటించినావు. అంతేకాదు, ఇలా బీజేపీ ప్రభుత్వం రైతులకు పెన్షన్ ఇస్తానది, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర 2 చేస్తానది. కానీ 22 పంటలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే 10 సంవత్సరాలు 23వ పంటగా మీరు ఒక పంటను కూడా చేర్చలేకపోయినారు. ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైతుల మీద ముసలి కన్నీరు గారుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు, రైతులంటేనే కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా వచ్చే ఆగస్టు నెల నుంచి వాళ్ళకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటుగా వచ్చే వర్షాకాలం సీజన్లో 500 రూపాయల బోనస్ ఇస్తామని బల్ల గుద్ది మా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే ఉచిత బస్సు ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం, ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసే బాధ్యత మాది. మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏవి, 15 లక్షల నల్ల ధనం ఏది, లేదా ఈరోజు మీరు చెప్పినట్టుగా రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడైంది, వాళ్ళకి పెన్షన్ ఎక్కడుందో చెప్పమని అడుగుతా ఉన్నాం.
పరిశ్రమలు అమ్మేసి నిరుద్యోగ సమస్యను పెంచిన మీరు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా దేశ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియమని కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరిని కూడా ఈ సందర్భంగా మార్నింగ్ వాకర్స్ను కోరుతా ఉన్నాం. మీ దేహం ఎంత గట్టిదనం అవసరమో ఈ దేశానికి రాబోయే కాలంలో అటువంటి గట్టి ప్రభుత్వం అవసరం. దేశాన్ని కాపాడుకోండి, కాపాడుకుందాం.